అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సర్దుకుపోవాలి. రచయిత సుజాత కోకిల గారు. ఇక కథలోకి వెళితే, అది చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో అనంత శర్మ అనే వైదిక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆచార వ్యవహారాలలో నిష్ఠాగరిష్ఠుడు. ఆ ఊరిలో అతన్ని మించిన వారు లేరు. వారిది ఉన్నతమైన కుటుంబం. శర్మగారిది సమిష్టి కుటుంబం. శర్మగారి మాటను ఎవరూ జవదాటరు. శర్మగారి పనులన్నీ పద్ధతి ప్రకారంగానే జరగాలి. ఏ చిన్న లోపం వచ్చినా సహించేవారు కాదు. పంకజం అనంత శర్మగారి భార్య. భర్త వెన్నంటే ఉంటూ పనులన్నీ చక్కబెడుతుంది. శర్మగారికి 3 కొడుకులు, 3 కోడన్లు. ఈ 3 కొడుకులు కూడా పురోహితమే చేస్తుంటారు. పూజా కార్యక్రమాలకు తండ్రితో పాటే వెళ్తుంటారు. ఇకపోతే శర్మగారి పెద్ద కొడుకు పేరు రామశర్మ, రెండవ కొడుకు కృష్ణశర్మ, మూడవ కొడుకు సత్యశర్మ, పెద్ద కోడలు శకుంతల, రెండవ కోడలు సుకన్య, మూడవ కోడలు సురేఖ. వీరు 3 అత్తగారికి చేదోడు వాదోడుగా ఉంటూ పనులన్నీ చేస్తుంటారు. అందులో చిన్నదైన మూడవ కోడలు సురేఖ అహంకారి, గడుసు పిండం, లెక్కలేనితనం చాలా ఉంది. దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటుంది. సురేఖ వాళ్ళ ఫ్యామిలీ చిన్నది, ఒక్కటే కావడంతో గారాబంగా పెరిగింది. ఇక్కడ సమిష్టిగా అందరి మధ్యలో ఇమడలేకపోతోంది. సమిష్టి కుటుంబాల విలువ తెలియదు. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో అలవాటు కావాలంటే కొద్దిగా టైం పడుతుంది. కానీ దూకుడు, అహంకారం, కుటుంబం అంటే వివక్షత ఉండకూడదు. అత్తమామలు చెప్పినట్టుగా వినాలి. తల్లిదండ్రులు కూడా అత్తవారింటికి అమ్మాయిని పంపించేటప్పుడు మంచి చెడ్డలు తెలిసేలా నచ్చజెప్పాలి. ఏదో చిన్నపిల్ల కదా అని సర్దుకుపోతున్నారు. రోజు రోజుకి గొడవలు సురేఖతో పెరుగుతున్నాయి. ఓపికతో సహించి ఇక ఓపిక పట్టలేక శర్మగారు సత్యశర్మను పిలిచి, నీ భార్యను కాస్త అదుపులో ఉంచుకో, లేకుంటే నీవు కూడా అత్తగారింట్లో వేరే కాపురం పెట్టాల్సి వస్తుంది, ఆలోచించుకో అంటూ హెచ్చరించాడు. ఎంత చెప్పినా వినట్లేదు. ఏం చేయమంటారు నాన్నగారు? చెప్పి చెప్పి విసిగిపోయాను అన్నాడు బాధగా. అయితే ఇలాగే ఉంటాయా ఇంట్లో గొడవలు అన్నాడు శర్మగారు. ఏమో నాన్న, నాకు కూడా అర్థం కావడం లేదు, భయమేస్తుంది అన్నాడు సత్యశర్మ. ఇది ఎంతకు దారి తీస్తుందో అని నాకు కూడా భయంగా ఉందిరా. ఈ కాలం పిల్లల మనసులేంటో అర్థం కావు అన్నాడు శర్మగారు. అటు తండ్రికి ఎలా చెప్పాలో తెలియక, ఇటు భార్యకు సర్ది చెప్పలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. వేరే కాపురం పెట్టాలంటూ రోజూ గొడవనే. వేరే కాపురానికి ఇష్టపడని సత్యశర్మ విననట్టుగానే ఉన్నాడు. అలాగే అంటుందిలే అని ఊరుకున్నాడు. ఎన్నో తరాలుగా సమిష్టి కుటుంబాలుగా ఉంటూ వస్తున్నాయి. ఇప్పుడు వేరే కాపురం పెట్టాలంటే ఎలా? కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. వేరే కాపురం పెట్టకుంటే తాను పుట్టింటికి వెళ్తానని బెదిరిస్తుంది. ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాడు. ఇంకా ఇక్కడే ఉన్నారా? భోజనానికి రండి అంటూ పంకజం వచ్చి చెప్పింది. వస్తున్నాం పద అమ్మ అన్నాడు సత్యశర్మ. ఏమండి, సురేఖ భోజనం చేయనని అలిగి కూర్చుంది. ఏంటండి వీడి సంసారం ఇలా కాలింది? వీడు చేసిన గారాబం వల్లనే ఇప్పుడు ఇలా తగలబడింది. ఇప్పుడని ఏం లాభం? వాడు మాత్రం ఏం చేస్తాడండి? చదువుకున్న అమ్మాయి, ఏదో మంచి చెడ్డలు తెలుస్తాయి కదా అని ఇష్టపడ్డాడు. వాళ్ళ ఇంటి పరిస్థితులు అలా ఉన్నాయి. వాళ్ళ పెద్దవాళ్ళు అలా పెంచారు. వాళ్ళ తల్లిదండ్రులది కూడా తప్పని చెప్పడం లేదండి. ఒకతే అమ్మాయి, గారాబంగా పెంచి ఉంటారు. మనమే సర్దుకుపోవాలండి. ఎలా సర్దుకుపోమంటావు? వేరే కాపురం పెట్టమంటావా? వాళ్ళ తల్లిదండ్రులు కూడా నచ్చజెప్పాలి కదా. ఇంకా మనం మాత్రం ఏం చేస్తామండి? ఇంకా మిగతా 2 కోడళ్ళు లేరండి, వాళ్ళు ఇలాగే చేస్తున్నారా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు. కాలం తీరు మనమే అర్థం చేసుకోవాలండి. వీడు వేరే ఉంటే నేను తల ఎలా ఎత్తుకోగలను? నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? నీకేమైనా అర్థం అవుతుందా? అర్థం కాకపోవడానికి ఏముందండి? ఇంట్లో రోజు గొడవలు పెట్టుకునే బదులు వాళ్ళు స్వతంత్రంగా ఉండాలనుకుంటే ఉండనిద్దామండి. మీరేం మాట్లాడకండి అంటూ నచ్చజెప్పింది. పంకజం, రేపు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పాలండి. రేపు మళ్ళీ మనమే పంపించేశాము అనుకుంటారు. వాళ్ళు ఇష్టంగా వెళ్తున్నారనే విషయం తెలియాలి కదండి. తెల్లవారగానే సురేఖ తల్లిదండ్రులను పిలిపించారు. సురేఖ తల్లిదండ్రులు వచ్చారు.
వారికి జరిగిన విషయమంతా చెప్పారు. అదేంటి బావగారు అలా అంటారు? మా అమ్మాయి ఏదో తెలిసో తెలియకో తప్పు చేస్తే నచ్చజెప్పాలండి, లేకుంటే మేము నచ్చజెప్తాము. అంతేకాని విడిగా ఉంచడం ఎందుకండి? అందరం కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్లుగా ఒక కుటుంబం అన్నాక అందరూ కలిసి ఉండాలి. మా అమ్మాయి కొద్దిగా గారాబంగా పెరిగింది. మేము ఎప్పుడూ గట్టిగా చెప్పే అవసరం రాలేదు. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అందులో మీ కుటుంబ వ్యవహారాలు, మీ సాంప్రదాయం మాకు చాలా బాగా నచ్చాయి. అందుకే ముందుకు వచ్చి మేమే పెళ్లి చేశాం. ఇప్పుడు పిల్లలు ఏదో అన్నారని మీరు వేరే ఉంచితే ఎలాగండి? మేము మా అమ్మాయికి నచ్చజెప్పి మీతో పాటే ఉండేలా చేస్తాము. మమ్మల్ని తప్పుగా అనుకోకండి. మా అమ్మాయి తరపున మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాం అంటూ బాధపడ్డారు. మీరేం బాధపడకండి. పిల్లలు అన్నాక ఎన్నో తప్పులు చేస్తారు. తల్లిదండ్రులుగా తప్పులను తెలుసుకొని మీ పిల్లలను సవరించి ఇలా చేయడం చాలా బాగుంది. ప్రతి తల్లిదండ్రులు ఇలాగే ఆలోచించి పిల్లలకు నచ్చజెప్పి ఈ విధంగా చేయగలిగితే సమిష్టి కుటుంబాలు విడిపోవు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే కావాల్సిందేముందండి అంటూ అందరూ సంతోషపడ్డారు. సురేఖ కూడా తన తప్పును తను తెలుసుకొని నన్ను క్షమించండి మామగారు అంటూ అత్తయ్య మామయ్యకు కాళ్లకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకుంది. ప్రతి ఇంటిలో చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఇలా చిన్న చిన్న తప్పులను సర్దుకుపోతుంటే ఏ కుటుంబాలలో కూడా గొడవలు ఉండవు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఇప్పుడు మరొక చిన్న కథ విందాము. కథ పేరు వింత ప్రేమ. రచయిత సావిత్రి కోవూరు గారు. ఇక కథలోకి వెళితే, హలో ఎవరండి లోపల అన్నది డోర్ బయట నిలుచున్న రమణి. ఎవరు మీరు, ఏం కావాలి అన్నది మధుర. చూడు పాప, మీ ఇంట్లో పెద్దవాళ్ళని పిలవమ్మా అన్నది రమణి. అమ్మా ఎవరో ఆంటీ వచ్చారు అన్నది లోపలున్న తల్లికి వినపడేలాగా మధుర. ఎవరే అంటూ బయటకు వచ్చిన పరిమళ, ఏంటమ్మా తొందరగా చెప్పు, లోపల పని ఉంది నాకు అంటూ తల ఎత్తిన పరిమళకు ఎదురుగా తన స్నేహితురాలు రమణి కనిపించింది. ఏయ్ రమణి, నీవా, ఇలా వచ్చావేంటే అన్నది ఆశ్చర్యంగా పరిమళ. ఏం లేదు, చాలా రోజులైంది కదా నిన్ను చూసి, అందుకే ఒకసారి చూద్దామని వచ్చినా అన్నది రమణి. అది కాదులే, ఏదో పని మీద వచ్చి ఉంటావు, రా లోపలికి అంటూ చేయి పట్టి లోపలకు తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతులు అన్నది పరిమళ. ఏమి చెప్పను, నీ ఉద్యోగంలా కదలకుండా సీటులో కూర్చొని చేసుకునే ఉద్యోగం కాదు నాది. స్కూల్లో పిల్లలతో అరచి పాఠాలు చెప్పడమే కాకుండా మధ్య మధ్యలో ఎలక్షన్ డ్యూటీలు, జనాభా లెక్కల డ్యూటీలు, ఎకనామికల్ సర్వేలు, ఈ సర్వేలు ఆ సర్వేలు అని రోడ్ల మీద తిరిగే ఇలాంటి డ్యూటీలు కూడా ఉంటాయి మాకు. ఇదిగో అలాంటి డ్యూటీ పైన వచ్చాను. ఎకనామికల్ సర్వే చేస్తున్నాను. ఇది మీ ఇల్లని తెలియదు. నీవు ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పు, తర్వాత మనిద్దరం మాట్లాడుకుందాం అన్నది రమణి. సరే అడుగు అన్నది పరిమళ. ఇంటి యజమాని పేరేంటో చెప్పు అన్నది రమణి. యజమాని పేరు పరిమళ, రాసుకో అన్నది పరిమళ. అది కాదు, మీ వారి పేరు, పిల్లల పేర్లు వగైరా చెప్పు అన్నది రమణి. నేను చెప్పినట్టు రాసుకో. యజమాని పేరు పరిమళ, పిల్లలు మధుర, మధు, వాళ్ళ నాన్న పేరు రాజేందర్ అన్నది పరిమళ. మీ వారు ఏం చేస్తుంటారు అని అడిగింది. ఏమీ చేయరు. మరి ఇల్లు ఎలా గడుస్తుంది అన్నది రమణి. నేనే యజమానినని చెప్పానుగా. నేనే బ్యాంకులో జాబ్ చేసి నా భర్తను నా పిల్లలను పోషిస్తున్నాను. అంటే మీ వారి ఆరోగ్యం బాగుండదా, ఏమీ పని చేయలేకపోతున్నారా అన్నది రమణి. మా వారి ఆరోగ్యానికి ఏమీ డోకా లేదు, శుభ్రంగా ఉన్నారు అన్నది పరిమళ. మరి ఏదైనా పని చేయొచ్చు కదా. నేను మా ఆయనను బయటకు పంపను. ఎందుకు అని అడిగింది రమణి. మా వారి చేయి వణికి మా వారు పనిచేసే దగ్గర చేయి మిషన్లో పడితే కంపెనీపై కేసు పెడతామని వాళ్ళు పనికి రానివ్వట్లేదు. చేయి ఎందుకు వణుకుతుంది అన్నది రమణి. మా వారు బాగా డ్రింకు చేస్తారు, అందుకే చేతులు వణుకుతాయి అన్నది పరిమళ. మరి నీవు ఆయన్ని తాగకుండా చూసుకోవచ్చు కదా. నేను అతనికి కాపలా కాస్తూ కూర్చుంటే మాకు తిండికి ఎలా గడుస్తుంది? అయినా అతనేమన్నా చిన్నపిల్లవాడా కాపలా కాయడానికి? నేను నా పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి. ప్రతిరోజు నా పిల్లలను స్కూల్లో వదిలిపెట్టి డ్యూటీకి వెళ్తుంటాను. నేను ఇంటికి వచ్చేసరికి
మా ఆయన సారాయి దుకాణంలోనో బార్లోనో దూరతాడు. అందుకే ఇంట్లో పెట్టి తాళం వేసి వెళతాను. లేకపోతే సారాయి దుకాణానికో బార్కో ఆయన కొరకు వెళ్ళానంటే తాగిన మత్తులో అక్కడనే నన్ను అమ్మేసి ఆ డబ్బులతో తాగేసే అవకాశాలు ఉన్నాయి అన్నది పరిమళ నవ్వుతూ. అదేంటే అంత వింతగా మాట్లాడతావు? అతను తాగకుండా ఏదైనా ఉపాయం చూడాలి కానీ అలా ఇంట్లో ఉంచి తాళం వేసేసి వెళ్ళడం బాగుందా అన్నది రమణి. అతనేమీ చిన్నపిల్లవాడా తాగకుండా చూడడానికి? ఆ వ్యసనానికి లోనై డబ్బులు దొరకకపోతే ఇంట్లో విలువైన వస్తువులన్నీ అమ్మేసి తాగేసేవాడు. అయినా అతని ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం కదా. 50 లక్షలు పెట్టి కొనిచ్చారు ఈ మనిషిని మా అమ్మ వాళ్ళు అన్నది పరిమళ. అదేంటి, అతన్ని 50 లక్షలు పెట్టి కొన్నావా? అదేంటి? అవును, 50 లక్షల కట్నం ఇచ్చి కొన్నారు నా భర్తని నా కొరకు. 4,000 రూపాయలు పెట్టి కొన్న చీరనే మనం జాగ్రత్తగా మడత పెట్టి బీరువాలో దాచుకుంటాం. అలాంటిది 50 లక్షలు పెట్టి కొన్న సరుకు కదా. నా భర్త అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఇంట్లోనే దాచి పనికి వెళ్తాను అన్నది పరిమళ నవ్వుతూ. అదేంటి, అతనేమైనా ఖైదీనా అలా తాళం వేసి వెళ్ళడానికి? అది నేరం కదా అన్నది రమణి. ఖైదీ ఎలా అవుతాడు? అతనికి రూమ్లో కావలసిన సౌకర్యాలన్నీ కల్పించే వెళతాను నేను. టీవీ, సెల్లు, రేడియో, పేపర్, తినడానికి చిరుతిళ్ళు, తాగడానికి మజ్జిగ, పాలు, ఫ్రూట్ జ్యూస్లు, చదువుకోవడానికి పుస్తకాలు అన్నీ అమర్చి వెళ్తాను. ఇంకేం కావాలి అంతకంటే అన్నది పరిమళ. అదేంటి అలా అంటావు? అతను మనిషి. అతనికి ఫ్రెండ్స్ని కలవాలని, తల్లిదండ్రులను కలవాలని, ఫంక్షన్స్కి వెళ్ళాలని, బంధుమిత్రులను కలవాలని ఉండదా? బందీ చేసేస్తున్నావేంటి నీ భర్తని? నీవేమైనా అనుకో, నీ ప్రవర్తన క్రూరంగా ఉంది అన్నది రమణి. అలా అనుకునే కొన్ని రోజులు వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి రావడానికి పర్మిషన్ ఇచ్చాను. వాళ్ళు వస్తూ పెద్ద పెద్ద బాటిల్స్ తెచ్చి మా వారిని చెడగొట్టడానికి ప్రయత్నించారు. అందుకే వాళ్ళెవరినీ రాకుండా కట్టడి చేశాను. ఆయన తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు ఇంటికి వస్తారు, కానీ అతను మాత్రం బయటకు పోవడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పాను అన్నది పరిమళ. మరి వాళ్ళు తమ కొడుకుని ఇలా తాళం వేసి బంధిస్తే ఏమనరా? ఎందుకంటారు? వాళ్ళు అతన్ని నాకు 50 లక్షలకు అమ్మేశారు. ఇంకా వాళ్ళకేమి హక్కుంది? అయినా వాళ్ళు అతనితో కోడలు వచ్చే వరకు ఇంటి పనులు, వంట పనులు చేయవచ్చు కదా అని బుద్ధి చెప్పి వెళ్తారు అన్నది పరిమళ. మరి మీ పిల్లలు వాళ్ళ నాన్నని అలా రూమ్లో బందీ చేస్తే బాధపడరా అన్నది రమణి. మా పిల్లలకి కూడా అతను అలా ఇంట్లో ఉండడం ఇష్టమే. అతను బయటికెళ్ళి డ్రింకు చేసి వస్తే పిల్లలను కోప్పడతాడు. ఇంట్లో అంతా గందరగోళం చేసి మనశ్శాంతి లేకుండా చేస్తాడు. అందుకే అతను ఇంట్లో ఉంటున్నప్పటి నుంచి పిల్లలతోనూ నాతోనూ చాలా ప్రేమగా వ్యవహరిస్తున్నాడు. చాలా బాగుంటాడు. అందుకే నేను అతనిని అలా ఉంచడం ఎవరికీ అభ్యంతరం లేదు. అతనికి కూడా తనపై తనకు నమ్మకం లేదు. అతను ఇంటి నుండి బయటకు వెళ్తే అతనికి తెలియకుండానే తాగడానికి ప్రయత్నిస్తాడు. అందుకని అతనికి కూడా బయటకు వెళ్ళాలని పెద్దగా ఆసక్తి లేదు అన్నది పరిమళ. మరి నీకనిపించదా అతడు అందరిలాగా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి మిమ్మల్ని పోషించాలని? అలా ఇంట్లోనే ఉంటే బాధగా అనిపించదా అన్నది రమణి. ఎందుకు బాధ? ఎందరో భర్తలు తమ భార్యలను పోషిస్తున్నారు. భర్తలు భార్యలను పోషించినప్పుడు భార్యలు భర్తను ఎందుకు పోషించకూడదు అన్నది పరిమళ. ఇలా ఎన్ని రోజులు మరి అన్నది. అతనికి జ్ఞానోదయమై ఇక జన్మలో తాగనని ఉద్యోగాన్ని వెతుక్కొని చక్కగా చేసుకుంటానంటే నాకేమీ అభ్యంతరం ఉండదు. కానీ మళ్ళీ మొదటకొచ్చి తన ఆరోగ్యం పాడు చేసుకుంటే, నన్ను పిల్లలను ఇబ్బంది పెడితే మళ్ళీ ఇదే పరిస్థితి ఉంటుంది. మా ఆయన అంటే నాకు మా పిల్లలకు చాలా ప్రేమ. అందుకని నా ఉదాసీనతతో మా ఆయన దారి తప్పి ఆరోగ్యం పాడు చేసుకొని మళ్ళీ ఇంట్లో గొడవలు చేసే కంటే మాకు ఇలా చూసుకోవడం ఏమీ ఇబ్బంది లేదు. ఆయనకు కూడా ఏమీ ఇబ్బంది లేదు. ఆయనకు కానీ ఆయన తల్లిదండ్రులకు కానీ ఏమీ అభ్యంతరము లేదు. అతని ఆరోగ్యమే మాకు ముఖ్యం అన్నారు వాళ్ళు. మా అమ్మా నాన్నలు నీ భర్తను మార్చుకునే విషయంలో మేము కల్పించుకోదలుచుకోలేదు అని హామీ ఇచ్చారు. ఇప్పుడు మా వారిని మధ్యన షాపింగ్కి, సినిమాలకి తీసుకెళ్తున్నాను. మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము. నా భర్త అంటే నాకు ప్రాణం. అందుకే అతనిని ఒంటరిగా బయటకు పంపి నా సంసారంలో చిక్కులు తెచ్చుకోలేను.
నా పిల్లలను మంచిగా చదివించి మంచి భవిష్యత్తును ఇస్తాను. నాకు చేతనైనంత వరకు మా ఆయనను పోషిస్తాను అన్నది పరిమళ. ఏమో, నీ పద్ధతి చాలా వింతగా ఉన్నది. తాగుబోతుల భార్యలందరూ వాళ్లతో పోట్లాడి రచ్చ చేసి వాళ్ళ వ్యసనాన్ని మాన్పించడానికి ప్రయత్నించడం చూశాను. కానీ నీలాగా బందీని చేసి వ్యసనం మాన్పించాలని అనుకునే వాళ్ళని ఎవరినీ చూడలేదు అన్నది రమణి. ఈ విధంగా చేయడానికి నేను ఎంత క్షోభను అనుభవించానో నీకేమి తెలుసు? ఎన్నో ప్రయత్నాలు చేసి ఏవి ఫలించక ఈ విధంగా చేస్తున్నాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.